సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. ఈరోజు మన ముందు ఒక గెస్ట్ ఉన్నారు. ఆయన ఏమంటున్నారంటే, మీరు జాగా కొనాలంటే హైదరాబాద్ చుట్టుముట్టు అది మా దగ్గరనే. ఎందుకంటే అలాంటి ఆఫర్స్, అలాంటి ఒక బంగారం లాంటి భూమి మీకు ఎక్కడ దొరకదు, అది మా దగ్గరనే దొరుకుతుంది విత్ బెస్ట్ ఆఫర్స్. అండ్ ప్రతి ఒక్కరికి అంటే అన్ని క్లాసెస్కి, మిడిల్ క్లాస్, హైయర్ మిడిల్ క్లాస్, హై క్లాస్, అందరికి ఒకవేళ లో క్లాస్ వాళ్ళు కూడా కొంచెం ధైర్యం చేసి భూమి కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం వీఆర్ దేర్. ఆయన్నే మన సంతోష్ గారు 46acres.com MD అండ్ ఫౌండర్. ఆయనతో మాట్లాడడానికి నేను తయారుగా ఉన్నా, కాబట్టి మీరు కూడా ఇనిషియేట్ ఎంట్రీ మస్తు ముచ్చట్లు ఉన్నాయి మావి. నమస్తే అండి. నమస్తే మేడం. సో ఈ వరంగల్ హైవే ఇంపార్టెన్స్ ఏంది, అసలు అక్కడ ప్రాజెక్ట్స్ చేయడానికి కారణం ఏంది, మీ మెయిన్ ఉద్దేశం? వరంగల్ హైవే మనం అబ్జర్వ్ చేస్తే వరంగల్ హైవే అనేది ఒకప్పుడు NH 202, ఇప్పుడు NH 163 అయింది. అవును. అంటే NH 202 ఉన్నప్పుడు హైదరాబాద్ నుంచి బయలుదేరి వరంగల్ డెడ్ ఎండ్ అనమాట, వరంగల్కి లాస్ట్. వరంగల్ హైవే అనేది ఇంకా వేరే ఏ జిల్లాలను కలపదు, ఏ రాష్ట్రాలను కలపదు, ఎటు వెళ్ళదు. దెర్ ఇస్ నో స్టేట్ హైవే, డిస్ట్రిక్ట్ హైవే. ఇప్పుడు వరంగల్ హైవే స్పెషాలిటీ ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే షార్టెస్ట్ హైవే టు ఢిల్లీ, ఫ్రమ్ హైదరాబాద్ టు ఢిల్లీ. ఇప్పుడు మనం ఢిల్లీకి వెళ్ళాలంటే నాగ్పూర్, మహారాష్ట్ర ఇవన్నీ తిరిగి వెళ్తాం కదా. ఇప్పుడు డైరెక్ట్ మనం ఛత్తీస్గఢ్, MP, UP. ఓహో, స్ట్రైట్. మీరు అబ్జర్వ్ చేయొచ్చు వరంగల్ హైవే ఇప్పుడు ఎంత బాగా డెవలప్ అయిందో. CC రోడ్, సిమెంట్ రోడ్ వేసిండ్రు. ఒకప్పుడు సింగిల్ రోడ్, డబుల్ రోడ్ ఉండేది, ఇప్పుడు 4 లైన్ రోడ్ అయిపోయింది, 6 లైన్ రోడ్ అయింది. సో ఇది మేజర్ అడ్వాంటేజ్. సో మీరు అనొచ్చు ఈ హైవే ఢిల్లీ కనెక్ట్ అవ్వడం వల్ల ఇండస్ట్రీ క్యాడర్ అవుతుంది, బిజినెస్ రోడ్ అవుతుంది. అండ్ రెండోది ఈ రోడ్ స్పెషాలిటీ రైల్వే ట్రాక్ ఉంటుంది. సో ఈ రైల్వే ట్రాక్ ఉంది కాబట్టి మీకు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కి గ్రీన్ బెల్ట్ ఇండస్ట్రీ క్యాడర్ డెవలప్ అవుతుంది. అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఈజీగా సిటీలో వచ్చిపోవడానికి ఈజీ ఉంటుంది. అండ్ మనం స్టెప్ బై స్టెప్ చూసుకుంటూ పోతే గట్కేసర్లో మనకి ఈస్ట్ హైటెక్ సిటీగా డెవలప్ అయింది వరంగల్ హైవేలో. ఎందుకంటే మీకు ఇన్ఫోసిస్, రహేజ్ IT పార్క్, మైండ్ స్పేస్, యాక్సెంచర్, నెంబర్ ఆఫ్ కంపెనీస్, కొన్ని వేల మందికి, లక్షల మందికి ఉపాధి అవకాశం ఉంది. దాని తర్వాత నెక్స్ట్ మనకు ఎయిమ్స్, BB నగర్ లో ఎయిమ్స్ వచ్చింది. ఒకప్పుడు నిమ్స్ ఉండేది, ఇప్పుడు ఎయిమ్స్ అనమాట. లాంగ్ టర్మ్ డిసీజ్ లైక్ క్యాన్సర్ అండ్ HIV మీద లాంగ్ టర్మ్ డిసీజెస్ కోసం మీకు తెలుసు మోర్ దెన్ 1000 బెడ్స్ హాస్పిటల్ డెవలప్ చేస్తున్నారు. మీరు మన ముంబై IIT కంది ఎట్లా ఉందో నేషనల్ కాలేజ్, ఇక్కడ ఎయిమ్స్ ఉంది. సో దాని తర్వాత మీకు భువనగిరిలో డ్రై పోర్ట్ వస్తుంది. భువనగిరి కోటని వాళ్ళు పర్యాటక కేంద్రం లాగా 100 కోట్లు శాంక్షన్ చేసిండ్రు, దానికి కేబుల్ కార్ వేస్తుంది. దాని తర్వాత మీకు స్వర్ణగిరి టెంపుల్ వచ్చింది, ఆల్మోస్ట్ భువనగిరిలోనే. దాని తర్వాత మీకు యాదాద్రి టెంపుల్, మీకు తెలుసు మన తెలంగాణ ప్రెస్టీజియస్ టెంపుల్, కొన్ని వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసింది. దాని తర్వాత మీకు ఆలేరు కొలనపాక జైన్ టెంపుల్ వాళ్ళు అక్కడ వాళ్ళు సుమారు 1000 ఎకరాల్లో 3500 కోట్లతో సిద్ధక్షేత్ర ధామం అని ఒక పెద్ద వరల్డ్ క్లాస్ సిటీ డెవలప్ చేయబోతున్నారు. ఇక్కడ నడుస్తున్న మెయిన్ ప్రాజెక్ట్ ఏంది సార్? మీరు 10,000 అని చెప్పారు కానీ ఆ ప్రాజెక్ట్ గురించి చెప్పలే ఇంకా డీటెయిల్స్. సో మనకు 10,000 గజంలో ఆలేరు హైవే ఆనుకొని, ఆలేరు పాత రోడ్ ఆనుకొని ఉన్నటువంటి ఒక అరౌండ్ 60-65 ఎకర్స్ మెగా గేటెడ్ కమ్యూనిటీ DDCP ప్రాజెక్టు. గజం భూమి మనం ఒక 15,000 రూపాయలు ప్రైస్ లాంచ్ చేసినాము. ప్రజెంట్ 13,000కి ఇస్తున్నాము గజం భూమి. సో మీరు అందులో లోన్ కూడా వస్తుంది. సో మ్యాక్స్ వీఆర్ ట్రైయింగ్ టు గివ్ 100% లోన్. సో ఒక రూపాయి డౌన్ పేమెంట్ కట్టకుండా జస్ట్ రిజిస్ట్రేషన్ ఫీజు కట్టుకుంటే చాలు. 13,000 గజం బ్యాంక్ లోన్ ఇప్పిస్తాము, EMI కట్టుకుంటే చాలు. సో వాళ్ళు దాన్ని కూడా మళ్ళీ 5 ఏళ్ళు 10 ఏళ్ళు కాదు, 15-20 ఏళ్ళు టర్మ్ పెట్టి ఇప్పిస్తాము. సో ఇల్లు కట్టుకుంటేనేమో హోమ్ లోన్ వస్తుంది, ఇల్లు కట్టుకోకపోతే మార్టిగేజ్ లోన్ లాగా అవుతుంది. నెల చిట్టి చేసుకున్నట్టు తక్కువ బడ్జెట్ లో నాకు ల్యాండ్ కావాలి బట్ నేను డౌన్ పేమెంట్ కట్టలేను, నాకు EMI కట్టుకోగలుగుతా అనుకునే వాళ్ళకి కూడా మనం 100% ఫండింగ్ లోన్. ఎందుకు ఓన్లీ దిస్ వరంగల్ హైవేలో మీకు 100% లోన్ శాంక్షన్ అయ్యే అవకాశం? ఒకటి హైవే కానుకొని ఉంది, అండ్ రెండవది ఏంటంటే అది ఫాస్ట్ గా గ్రోయింగ్ ఏరియా, లైక్ ఇప్పుడు టూరిజం హబ్ గా డెవలప్ అవుతుంది. యాదాద్రి టెంపుల్ ని బేస్ చేసుకొని గుడికి వచ్చే వాళ్ళందరికీ అక్కడ రిసార్ట్ కాన్సెప్ట్ స్టార్ట్ అయింది అనమాట. సో మనము మామూలుగా ఇల్లు కడితేనే నెల కిరాయి వస్తుంది. సో ఇఫ్ యూ గివ్ రిసార్ట్, దే గివ్ డైలీ 10,000, డైలీ 5,000. మినిమం టెంట్ వేసినా రోజుకు 2,000 రూపాయలు ఇస్తున్నారు. రిసార్ట్స్ ఇప్పుడు కాన్సెప్ట్ బేస్డ్ ఫార్మ్ హౌస్ లు కూడా చాలా మంది కట్టుకుంటా ఉన్నారు. సో ఒక చిన్న వీకెండ్ పార్టీస్, ఫ్యామిలీ పార్టీస్ వెళ్ళినప్పుడు దే బుక్ ఏ రిసార్ట్. ఆ రోజు మొత్తం దానికి దే గివ్ 20-30,000 ఫంక్షన్ హాల్ లాగా. అవును. కాబట్టి ఆ ట్రెండింగ్ బాగా నడుస్తుంది వరంగల్ హైవే కాబట్టి. సో వీఆర్ ఫాలోయింగ్ టు గివ్ 100%. సో ఇటు హైదరాబాద్ కి, అటు వరంగల్ కి, అంటే ఇటు క్యాపిటల్ ఆఫ్ ది స్టేట్ కి, సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ది స్టేట్ కి, రెండిటికి మధ్యలో కాబట్టి ఇటు నుంచి జనాలు ఎవరైతే ఎక్కువగా పార్టీయింగ్ జనాలు ఎక్కువ ఈ సిటీస్ లోనే ఉంటారు కాబట్టి అక్కడ నుంచి అక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ అందరూ కూడా కొంచెం సిటీకి దూరంగా ప్రశాంతమైన జాగలా అనుకుంటారు కాబట్టి ఇది హబ్ అవుతుంది అన్నట్టు. దానికి మాక్సిమం ఆలేరు జనగాం నుంచి
35-40 minutes లో మనకు ఎయిర్పోర్ట్ వస్తుంది మరి. అవును. సో వరంగల్ సిటీలోకి వెళ్ళకుండా రింగ్ రోడ్ ఎక్కితే డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతుంది. సో అటొక ఎయిర్పోర్ట్ ఉంటుంది, ఇటొక రింగ్ రోడ్ ఎయిర్పోర్ట్ ఉంటుంది కాబట్టి ద పీపుల్ ఆర్ ప్రిఫరింగ్ ఆన్ ఆలేజన్. ఓకే. సో ఈ విధంగా వరంగల్ హైవేకి ఉన్న వీళ్ళ ప్రాజెక్ట్ కూడా ద మోస్ట్ ఎలిజిబుల్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి అనుకోవచ్చు.